की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం बंडी संजय नायकत्వం बंडी संजय नायकत्వం जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी कमलपू गुर्तु के कमलपू गुर्तु के कमलपू गुर्तु के नरेंद्र मोदी गारी नायकत्వం बंडी संजय नायकत्వం कमलपू गुर्तु के कमलपू गुर्तु के అందరికీ నమస్కారం। నా పేరు గంట సంపత్। నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 14వ వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను। నా వార్డు ప్రజలందరి ఆశీర్వాదంతో ముందుకు పోతున్నాను। ప్రతి గడప గడపకు నేను మన భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలు వివరిస్తూ ప్రతి గడప గడపకు ప్రతి ఒక్క ఓటర్ను కలుస్తున్నాను। ప్రతి ఒక్క ఓటర్ కూడా మాకు ఖచ్చితంగా మీకు భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం గెలిపిస్తామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు। నా వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను। నేను ఇంతకు ముందు కూడా గోరెపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా నేను మన గ్రామ మున్సిపాలిటీ కలవకుండా హైకోర్టులో కేసు వేయడం జరిగింది। ప్రజలందరి సహకారంతో పోరాటం చేయడం జరిగింది। ప్రజల సమస్యల మీద సమాజం మీద ప్రతి ఒక్కరికి నాకు అవగాహన ఉన్నది। అలాగే మన బోర్నపల్లి పాఠశాల చైర్మన్ గా పనిచేసినాను। పిల్లలకు వసతి గదులు మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి కల్పించాను। పిల్లలకు అభివృద్ధి చేసే కార్యక్రమాలు పాఠశాలలో నిర్మించాను। అలాగే నేను సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేశాను। అలాగే మన బోర్నపల్లి గుట్ట గ్రానైట్ క్వారీకి లీజు కట్టడం జరిగింది। నేను మన ప్రజలందరి గ్రామస్తుల సహకారంతో ఆ వినతి పత్రం తీసుకొని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది। ప్రజలందరూ సహకరించడం ద్వారా కలెక్టర్ గారు కూడా నివేదిక పంపించి ఖచ్చితంగా ఆడ బోర్నపల్లి గుట్ట మీద రాముల వారి గుడి ఉన్నది, అలాగే వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశారు। అలాగే కోతులు ఎరుగు పండ్లు అనేక జీవ సంచారం చేస్తున్నాయి కాబట్టి రాముల వారి గుడి ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు కూడా ఆ గ్రానైట్ క్వారీ రద్దు చేయడం జరిగింది। కలెక్టర్ ధన్యవాదాలు తెలుపుతున్నాము। మా గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఒక్క పోరాటాన్ని నేను విజయవంతంగా చేయాను। ప్రజల మద్దతు మాకున్నది। ఈ రోజు ప్రజల మద్దతుతో 14వ వార్డులో నేను ప్రజల ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, బ్రహ్మరథపడుతున్నారు। ప్రజల యొక్క సమస్యలు పడిన బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారు హుజరాబాద్ కు రావడం జరిగింది। సంజయ్ అన్న గారు చెప్పడం జరిగింది ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు అయినా కానీ మురికి కాలువలు అయినా కానీ ప్రతి ఒక్కటి ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది। వార్డు ప్రజలారా నాకు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి, నాకు అవకాశం ఇవ్వండి। ఖచ్చితంగా నేను ప్రజల సేవ చేస్తాను, మన వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకుంటాను, మీ కష్ట నష్టాల్లో ఉంటాను, మీకు అన్నగా తమ్ముడుగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి। సీసీ రోడ్లు అయినా కానీ మురికి కాలువలు అయినా కానీ ప్రతి ఒక్కటి సమస్య పరిష్కరిస్తూ మీ ముందు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని మీ అందరూ వేడుకుంటాను। భారత్ మాతాకి భారత్ మాతాకి।